నిజంగా క్రీస్తును అనుసరించే ప్రతి ఒక్క క్రైస్తవుడిలో గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలలో రాయబడిన 9 లక్షణాలు కనిపించాలి. ఆ లక్షణాలను కలిగి ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు. ఆ 9 లక్షణాలలో మొట్టమొదటి లక్షణమైన ప్రేమను గూర్చి అధ్యయనం చేద్దాం. గ్రీకు భాషలో ప్రేమను గూర్చి ప్రస్తావించాలి అని అనుకున్నప్పుడు 4 రకాలైన పదాలను ఉపయోగిస్తారు. అందులో మొదటిది ఈరోస్. ఈ పదాన్ని ఒక స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమను గూర్చి చెప్పాలనుకున్నప్పుడు ఉపయోగిస్తారు. రెండవది ఫిలియా. ఈ పదాన్ని మన అనుకున్న వాళ్ళ మీద చూపించే ప్రేమను గూర్చి చెప్పాలనుకున్నప్పుడు ఉపయోగిస్తారు. మూడవది స్టాచ్. ఈ పదాన్ని తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమను గూర్చి చెప్పాలనుకున్నప్పుడు ఉపయోగిస్తారు. ఇంకా 4వది అగాపే. ఈ పదాన్ని అవతలి వ్యక్తులు చెడ్డవారైనా ప్రేమకు అర్హులు కాకపోయినా ప్రేమించాలి అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తారు. చదువుబడిన వాక్యములో మొట్టమొదటి లక్షణమైన ప్రేమను గూర్చి ప్రస్తావించినప్పుడు ఈ అగాపే అనే పదాన్ని ఉపయోగించారు. అయితే క్రైస్తవులైన మనము ఈ విధమైన అగాపే ప్రేమను కలిగి ఉండాలి. మనలను నిందించే వారిని, హింసించే వారిని, బాధించే వారిని ప్రేమించాలి. యేసయ్య సిలువలో ఏ విధంగా తనను హింసించే వారిని ప్రేమించి క్షమించాడో మనము కూడా ఆ యేసయ్యను అనుసరించే వారిగా ఆ దేవుని ప్రేమను